ఊరుకుండు అంటారు కదా. మాట్లాడి మీరు ఉంటున్నారా నన్ను నువ్వు అడగచ్చు. నేను ఉన్నా నువ్వు లేదని నీకు కావాలా? నీకు నువ్వు ఊరుకుండా ఉండగలవా లేదా? నేను లేనండి గురువుగారు అంటావు, నేను ఉన్నాను నేను చెప్తా. అది ఎలాగంటే నాతో పాటు మీరు మాట్లాడుతున్నారుగా, గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. సుఖం దుఃఖం మంచి అన్నీ మీకున్నాయి, నాకు ఉన్నాయి. లేదని చెప్పలేదే. మరి నాకు అన్నీ ఉన్నా కూడా ఊరుకున్నట్టుగా మౌనంగా మీరు ఎలా ఉంటున్నారు? అదే చెప్పేది. ఈ దేహ దృష్టి మనో దృష్టి నాది నీవు అనే దృష్టితో నీకు ప్రతిబంధకం చేసుకుని నీకే ఇవి వచ్చిపోతుంది. దీనివల్ల నేను డిస్టర్బ్ అవుతాను. నా వాస్తవ స్వరూపం స్వభావం ఏమిటో నాకు తెలియట్లేదు. ఆ తెలియకపోవటమే అజ్ఞానం, ఆ తెలియకపోవటమే అహంకారం, ఆ తెలియకపోవటమే అన్ని బద్ధకం, సోమర్తనం, రజోగుణం, తమస్సు అన్నీ ఇవే. ఆ తెలియకపోవటం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని చెప్పడానికి కారణాలు లేవు కదా. కారణాలు లేకుండా ఎలా వస్తుంది? నేను ఉన్నాను. ఏ కారణంతో అన్న శబ్దం? నేను ఉన్నాను, నేను నిద్రపోయి వస్తాను. దానికి కారణం ఏంటి? ఎవరు కనిపెట్టలేదు. కాబట్టి ఉన్నంతలోనే ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళ ఈ యొక్క రాకడా పోకడా గమన కలిగిన నిద్రాకాల మెరుకులు కావచ్చు, అవస్థాత్రయం కావచ్చు, త్రిగుణాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, జ్ఞాన కర్మేంద్రియాలు కావచ్చు, దేహం కావచ్చు, ఆ దేహంలో పార్ట్స్ లోపల పాటలన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఊపిరితిత్తులు క్షీణిస్తుంటాయి. ఓ పార్ట్ చేసే పని ఇంకో పార్ట్ చేయదు. కానీ ఎక్కడైతే ఒక పార్ట్ అంటే ఒక అవయం చేయలేనప్పుడు అది శిథిలమైంది. అక్కడ ధాతువులు, మిగతా ధాతువుల సహాయంతో, మిగతా అవయాల సహాయంతో మనం పనిచేస్తాం. ఈ విధంగా అన్ని పార్ట్లు దెబ్బతింటున్నాయి కదా. గుండె పెరుగుతుంది, కొవ్వు పెరుగుతుంది, శరీరం సన్నబడుతుంది, ఆకలి రుచిస్తుంది. ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అస్సలు తృప్తి వస్తున్నాం. జ్ఞానేంద్రియాలు తృప్తి పడుతున్నప్పుడు కర్మేంద్రియాలు ఏం తృప్తి పడతాయి? ఎప్పుడు షికారు చేస్తే పరిగెడుతూ ఉండగలవా? ఉండలేవు. కూర్చుని ఉండగలవా? ఉండవు. పడుకుని ఉండగలవా? ఉండలేవు. అరుస్తూ ఉండగలవా? ఉండలేవు. పోనీ ఎప్పుడు అరుస్తావో, ఎప్పుడు అరవో, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు నవ్వో అని కరెక్ట్గా నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. దేహ పర్యంతం, దేహం ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతకాలం, మనం వచ్చేదాకా కూడా ఇవన్నీ తప్పవు. మన తర్వాత ఏం జరుగుతుంది? దాని కారణం చెప్పు. ఏమో కారణం చెప్పావు, ఏకాభిప్రాయం ఉంది, అది అంగీకరించగా అందరూ విశ్వజనీయమంది కాదు. లోకంలో అందరూ అంగీకరించలేదు. లోకంలో అందరూ అంగీకరించే విధంగా సానుభూతిగా ఉన్న వాటిని ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం ఆశించారు. చెప్పలేదు, నీ ప్రకారం నువ్వు చేసుకో, స్వేచ్ఛ ఉంది కదా. ఎవరి మాట నేను కొందరికి 3 కాళ్ళు అన్నట్టుగా 3 కాళ్ళు ఉండవు. ఆ చెవులు 2 రిక్కిస్తూ ఉంటాయి, ఒక కాళ్ళ కింద దూరంగా అవుతుంది. కాబట్టి కొంచెం కొమ్ము ఉంటుందా? ఉండదు కదా. అలాగే నీకు శిరస్సు ఉందా లేదా? ఉంది. ఎరుక శిరస్సుగా ఉందా? జ్ఞానం శిరస్సుగా ఉందా? గమనించే లక్షణం శిరస్సుగా ఉందా? భావించే లక్షణం, ఆలోచన, తలంపు, శబ్దం, భావం శిరస్సు ఆకారంగా ఉందా? ఉంటే పొడది లేదు కదా. అయితే శిరస్సు ఎరుక లేకుండా, జ్ఞానం లేకుండా, గమనించి గుర్తించే లక్షణాలు లేకుండా ఉంటుందా? వీలు పడుతుంది. కొన్ని దీన్ని గమనించి గుర్తించే లక్షణాలు నీవే. ఆ లక్షణాలు రాకుండా, ఆ లక్షణాలు లేకుండా ఉంటావా? ఆ లక్షణాలు లేవని చెప్పడానికి ఎదుర్కొంటావుగా. ఉందని చెప్పాలని ఎదుర్కొందిగా. సాక్షిగా ఉన్నావు. సాక్షికి స్వయం సాక్షిని కాదు, సాక్షి ఇంకో సాక్షి కావాలి కదా. ఎవరికి కావాలి? సాక్షి. ఆత్మ సాక్షి, బుద్ధి సాక్షి, మనోసాక్షి, సంకల్ప సాక్షి, అహంకార సాక్షి, అజ్ఞాన సాక్షి, దేహ సాక్షి, జీవ సాక్షి. ఎన్ని సాక్షులు అవుతాయి? అనవస్థ దోషం వస్తుంది కదా. సాక్షి ఎలా ఉంది? సాక్షి చైతన్యం అవుతుంది. సాక్షి చైతన్యం ఎలా ఉంది? చిత్ అంటే ఏంటి? ఎరుక లక్షణంతో ఉంది. సత్య లక్షణంతో. సత్ అంటే ఉనికి అంటే ఉండుట. ఆ ఉండుట దేశం కాలం వస్తుతో సంబంధం లేకుండా, సంబంధం ఉన్నప్పటికీ, ఇరిటేషన్ ఉన్నా లేకపోయినా నీ సహజ స్వస్వరూపం సహజంగానే ఉన్నది. అట్లా ఉండే స్వయం సాక్షాత్కారం అని స్వయంగా గుర్తించి గమనించి తెలిసిన లక్షణంతో సహజంగా ఉన్న నీవు అస్థి. సత్ అంటే నా ఉనికి, సత్ పదార్థం, సత్. చిత్ అంటే ఎరుక, చైతన్యం. సత్తు చిత్తు ఆనందం సహజం, పరిపూర్ణం, మౌనం, స్వేచ్ఛ సహజం అని స్వతసిద్ధంగా ఉన్న ఎరుకతోనే, స్వతసిద్ధంగా ఉన్న స్వయం జ్ఞానంతోనే, స్వతసిద్ధంగా ఉన్న సాక్షి చైతన్యంతోనే, స్వతసిద్ధంగా ఉన్న శ్రద్ధాభావంతోన అవిభాజ్య అపరిచిన పదార్థంగాను, స్వతసిద్ధంగా ఉన్న ఉనికి అవగాహనతో, చిత్త అవగాహనతో, ఆనంద అవగాహనతో, పరిపూర్ణ మౌన అవగాహనతో స్వయంగా సహజంగా
నేనే ఉన్నాను స్వయంగా స్వేచ్ఛతో. ఇదే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ దేని ద్వారా వస్తుంది? మనసు ద్వారా రాదు, మన అనుభూతులతో రాదు, బుద్ధి ద్వారా రాదు, బుద్ధి అనుభూతులతో రాదు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో రాదు. ఆ ఇంద్రియాలకి అసలు చోటే లేదు. ఆ స్వేచ్ఛ ఎందు, ఎరుకనందు, ఆత్మ సాక్షాత్కారం నందు పేర్లు ఎన్ని మాత్రమేది. ఎక్కడైతే ఏది లేదో అది నీవే ఉన్నా ఉంటావు. ఎక్కడైతే ఏంటి నేను ఉన్నాను ఉనికితావు. ఉనికిలో ఈ గమనించి గుర్తించే పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉనికినందుకు తెలియదు లేదు అని ఎరుగుతుందంటే ఉంది. ఎరుకులో పుట్టి ఎరుకులో పెరిగి ఎరుకులో లయిస్తుంది. అంటే నాలో పుట్టి నాలో లయించేది నేనేగా. నాకు వేరుగా ఒకటి కానీ రెండు కానీ అనే ప్రసక్తే లేదు. అంటే పరిపూర్ణ మౌనంగా సత్యుచిత ఆనంద స్వరూపంగా స్వయం జ్ఞానంతోనే, స్వయం ఎరుకుతోనే, స్వయం భావంతో, శబ్దంతోనే నాకు నేనే స్వయంగా అనుభవంతో సహజంగా ఉన్నాను. అట్లు స్వేచ్ఛ ఉన్నది. అట్టి స్వేచ్ఛ స్థితి ఎందు, అట్లా మౌన స్థితి ఎందు, అట్లే ఆనంద స్థితి ఎందు, అట్టి ఉనికి స్థితి ఎందు, అట్టి చిత్ స్థితి ఎందు ఈ గమనించేవి, గుర్తించేవి, తెలుసుకునేవి అనుబంధాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీటిని వాడుకోవచ్చు, వాడుకోవచ్చు, వాడుకోకుండా ఉండవచ్చు. ఎలా ఉన్నప్పటికీ ఇవన్నీ సహజ స్వానుభూతులే కదా. ఆ స్వానుభూతులు నాలో పుట్టి నాలో పెరిగి నాలోనే ఉన్నాయి. ఇంతవరకు బహిర్గతం కాలేదు, అంతర్గతం కాలేదు అని మాత్రమే గ్రహించి నిర్గుణ చైతన్య ఉన్నది ఉన్నట్లుగానే స్వానందంతో స్వానంద స్వయం మౌనంతో, స్వయం పరిపూర్ణత్వంతో, స్వయం సత్యుచిత ఆనంద స్వరూపంతో ఊరక అంటే ఎలా ఉన్నా ఊరికే, మాట్లాడినా ఊరుకున్నట్లే, మాట్లాడిపోయినా ఊరుకున్నట్లే. ఎందుకు? ఆ ఉండుటే ఉనికి ఉంది. నువ్వు మాట్లాడినా ఆ ఉనికి మాట్లాడుతుగా తను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. మౌనం మాట్లాడుతుగా తను గుర్తించదు, గమనించదు. ఇదో అలా ఆనందం మాట్లాడుతుంది కదా, పరిపూర్ణం మాట్లాడుతుంది కదా, స్వేచ్ఛ మాట్లాడుతుంది కదా. అని నువ్వు గుర్తించి గమనించినప్పుడు మాట్లాడిపోయి నువ్వు ఎప్పుడూ మౌన స్వరూపుడే, స్వేచ్ఛతో ఉన్నావు. అట్లే ఉంటుందే స్వయం సాక్షాత్కారం.